పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పును. అనేక మంది మనల్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, వాదిస్తూ ఉంటారు. రకరకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టడానికి అనేక రకాల చీకటి సంబంధమైన ప్రయత్నాలు చేస్తారు. అయితే వాటి గురించి ఇప్పుడే మనమేమి చింతించవలసిన అవసరం లేదు. ఆ సమయానికి ఆ సందర్భాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు మనకు అవసరమైతే మాట ఇస్తాడు, లేదంటే మౌనంగా ఉండమని చెబుతాడు. ఆ సమయంలో మనం అలా మాట్లాడతామని ముందుగా మనమేమీ సిద్ధపడవలసిన అవసరం లేదు. ఆ సమయానికి ఆ సందర్భాన్ని బట్టి పరిశుద్ధాత్ముడే మన ద్వారా మాట్లాడతాడు. మాట్లాడేది మనం కాదు, ఆయనే ఆ వాక్కును మనకు ఇస్తాడు. అది మనకే ఆశ్చర్యకరంగా ఉంటుంది. అందుకే అలాంటి విషయాలలో ఇప్పుడే మనమేమి చింతించవలసిన అవసరం లేదు. కనుక ప్రియమైన సహోదరులరా, మనల్ని ఈ లోకంలో క్రీస్తు స్వారూప్యంలోనికి దినదినము మలచడము, మార్పు పొందించడం పరిశుద్ధాత్మని యొక్క పని, ఆయన ప్రధానమైన కర్తవ్యం. ఆత్మ ద్వారానే మనం పరిశుద్ధంగా క్రీస్తు స్వారూప్యంలోనికి మనం మార్చబడతాం. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకమునకు వెళ్ళి మనలను ఆయన రాకడ కొరకు సిద్ధపరచడానికి, ఈ లోకంలో మనం ఆయనకి సాక్షులుగా ఉండడానికి పరిశుద్ధాత్ముని పంపినాడు. పరిశుద్ధాత్ముడు విశ్వసించిన వారందరిలో ప్రవేశిస్తాడు. వారితో కూడా ఉండి వారిని క్రీస్తు సంగతులతో నింపి క్రీస్తు పోలికలోనికి దినదినము మారుస్తాడు. మనము రోజులు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది మనలో క్రీస్తు గుణగణాలు, ఆయన పోలిక, ఆయన స్వారూప్యం, ఆయన వలె మనం రోజులు గడిచే కొలది మారిపోతాం. అది పరిశుద్ధాత్మని పని. అందుకే మనం ప్రతిరోజు పరిశుద్ధాత్మనికి మనస్ఫూర్తిగా సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరులారా, ఆయన ఈ మాటలు చెబుతున్నప్పుడు ఆ జనసమూహంలో ఒక అతను వచ్చాడు. బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవలనని నా సహోదరునితో చెప్పుమని ఆయనను అడిగినాడు. మా పెద్దల ఆస్తిలో నాకు రావాల్సిన భాగాన్ని నాకు ఇవ్వమని మా సహోదరునికి చెప్పండి అని ప్రభువుని అడిగాడు. ప్రభు అన్నాడు, మీ మీద నన్ను ఎవరు తీర్పరిగా పంచిపెట్టేవానిగా నియమించినారు అని ఆయన
సమయోచితముగా తప్పించుకున్నాడు. అంటే మనము తోటివారి పంచాయతీలో వారికి సంబంధించిన భాగాలలో మనము తలదూర్చకూడదు. అనవసరమైన ఇబ్బంది పెట్టేవి కొన్ని ఉంటాయి. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకునేవాడు. మనకు పాత నిబంధనలో 2వ రాజులు 2వ దినవృత్తాంతములు చివరి భాగంలో ఒక అద్భుతమైన రాజు ఉన్నాడు. ఆ రాజు గురించి యెరోబాము కాలంలోనే యూదా దేశం నుండి వచ్చిన ఒక యవ్వన ప్రవక్త ప్రకటించినాడు. చాలా సంవత్సరాల ముందుగానే యోసియా రాజు గురించి ప్రకటించినాడు. అయితే యోషియా యొక్క బలహీనత ఏంటంటే, ఆ బలహీనతే తను మరణించడానికి కారణమైంది. యోసియా తనకు సంబంధించని అవసరం లేని యుద్ధానికి, అంటే ఫరో రాజుకి ఎదురుగా వెళ్ళాడు. చెప్పాడు, రాజా, యూదా రాజా, నేను నీ మీదికి రాలేదు, నువ్వు తప్పుకో, నేను నీ మీదికి రాలేదు, నువ్వు అనవసర విషయాలు తలదూర్చవద్దు అని చెప్పినా కూడా అతనికి ఎదురుగా వెళ్ళి యుద్ధము చేయడానికి వెళ్ళి అక్కడే ఆ యుద్ధంలో మరణించినాడు. కొన్ని అనవసరమైన మనకు సంబంధించని విషయాలు, దాంట్లో మనకి పెద్దగా అనుభవం ఉండదు. మరి ముఖ్యంగా అన్నదమ్ముల భాగాలను పంచిపెట్టడం, అది ఎప్పుడైనా ఎవరైనా అపార్థం చేసుకుంటారు. మా అన్నకి ఎక్కువ పంచినాడు, నాకు తక్కువ పంచినారు, వాళ్ళని సమాధానపరచలేం. అదేదో వాళ్ళే చూసుకొని సర్దుకొని సమాధానంగా తండ్రి మాట విని లేదా అన్న మాట విని అది వాళ్ళే సర్దుకుంటే అది బాగుంటుంది. ప్రియమైన సహోదరులరా, సులభ తర్జుమాలో ఈ మాటని ఇలాగా చెప్పినారు. సులభ తర్జుమాలో లూకాసు వార్త 12వ అధ్యాయము 13వ వచనంలో, ప్రజల నుండి ఒకడు, అయ్యా, నా సోదరుణ్ణి ఆస్తి పంచిపెట్టమని చెప్పండి అని అన్నాడు. యేసు, నన్ను మీ న్యాయాధిపతిగా లేక మీ మధ్యవర్తిగా ఎవరు నియమించారు అన్నాడు. నేను మీకు న్యాయాధిపతిగా, మీకు పంచిపెట్టేవానిగా, తీర్పరిగా రాలేదు. ఇప్పుడు నేను వచ్చింది మీ అందరి కోసం, నా ప్రాణమును ఇవ్వడానికి వచ్చాను. మీకు పాప క్షమాపణ కలగచేయడానికి వచ్చాను. అంతేగాని మా ఆస్తులు భాగాలు పంచుదురా, మా అబ్బాయికి ఎక్కడైనా పిల్లను చూడు, మా పిల్లకి ఎక్కడైనా అబ్బాయిని చూడు, ఇవన్నీ అంటే అవి నాకు అనవసరమైన విషయాలు. ప్రియమైన సహోదరులరా, ఈ లోకంలో కొన్ని
అనవసరం విషయాల్లో తలదూర్చి చాలామంది ఉన్న పేరు కూడా చెడగొట్టుకుంటున్నారు. వాళ్ళకేమీ ఆదాయం వచ్చింది లేదు, వాళ్ళకేం లాభం వచ్చింది లేదు, కానీ వాళ్ళని చులకనగా నిర్లక్ష్యంగా చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ముఖ్యంగా వివాహాలలో ఈ సంబంధం చూసింది ఎవరు అని ఆ సంబంధం చూసి మాట్లాడిన వాళ్ళ మీదకి వెళ్తారు. వివాహాలు అనేవి అవేమీ ఆల్రెడీ షటిల్డ్ మైండ్ కాదు. ఒకరినొకరు అర్థం చేసుకొని సరిదిద్దుకొని విశ్వాసం ద్వారా, ప్రార్థన ద్వారా కుటుంబాన్ని కొనసాగించుకోవాలి. కానీ వాళ్ళ మధ్యలో మూడో వ్యక్తి అటువైపు ఇటువైపు బంధువుల్లో అటువైపు బంధువుల్లో మూడో వ్యక్తికి అవకాశం లేదు. అది వాళ్ళిద్దరే సరి చేసుకొని అర్థం చేసుకొని సమాధాన పడాలి. విశ్వాసం ద్వారా, ప్రార్థన ద్వారా. ఇంకా మూడో వ్యక్తి అంటే కేవలం ప్రభువుకే అవకాశాన్ని ఇవ్వాలి. ఆయనే కదా సరిహద్దులలో సమాధానం కలగజేసేది, ఆయనే కదా సమాధానకర్త. కనుక ప్రియమైన సహోదరులారా, ఏది కూడా కరెక్ట్గా ఉండదు, నచ్చినట్టు ఉండదు. కానీ ఒడిదుడుకులు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా వాటిని గొప్ప సాక్ష్యాలుగా కొనసాగించుకోవాలి. కానీ పలాని వాళ్ళు చేశారు, పలాని వాళ్ళు మాట్లాడారు, పలాని వాళ్ళే ఈ సంబంధాన్ని ప్రస్తావించినారని వాళ్ళ మీదకి మాటికి వాళ్ళని అనకూడదు. ప్రియమైన సహోదరులరా, ప్రభు చూడండి, ఆయన వచ్చిన పని భాగాలు పంచిపెట్టడం కాదు, పెద్దల ఆస్తులని పంచడానికి రాలేదు ఆయన. ఈ విషయంలో ఆయన ముఖాన్నే డైరెక్ట్గా ఎంత బాగా చెప్పాడో చూడండి. ఎంత బాగా చెప్పాడో చూడండి. ప్రభువా, నాకు ఆరోగ్యం బాగలేదు, నన్ను బాగు చేయండి అంటే ఓకే, అది ఆయనకున్న వరం, బాగు చేస్తాడు. నాకు మనసులో బాగలేదు ప్రభువా, నాకు నెమ్మది కావాలి, ఇదిగో నేను పలానా సమస్యతో బాధపడుతున్నానయ్యా అంటే ఓకే, దానికి ఆయన పరిష్కారాన్ని చూపిస్తాడు. అలా కాకుండా మా అన్నకు చెప్పండి అయ్యా, మా సహోదరునికి చెప్పుదురా, మీ తమ్ముడికి వాటా పంచిపెట్టమని అని అతను ప్రభువుని అడుగుతున్నాడు. కొంతమంది సేవకులని, విశ్వాసులు వేటికో రకరకాల లోక సంబంధమైన వాటికి కూడా వాడుకుంటారు. లోక సంబంధమైన వాటికి కూడా, అయ్యా మా భార్యకి చెప్పుదురా, మా భర్తకి చెప్పుదురావయ్యా, ఈ మందిరానికి వస్తున్నారు కదా, మా పిల్లోడికి చెప్పుదురా నువ్వన్నా, మా పిల్లోడు వినలేదు, మా మాట వినలేదు, అమ్మాయి బాగుంటుంది చేసుకోమంటే వాడు వినలేదయ్యా, మీ మందిరానికి వస్తాడు కదా, చెప్పుదురా అంటారు.
తల్లిదండ్రుల మాట వినకపోతే పాస్టర్ చెప్పినా కూడా వినరు. ఎందుకు? ఒకవేళ పాస్టర్ నేను చెప్తే వింటాడని పోతే అతని విలువ కూడా పోతుంది. ప్రియమైన సహోదరులరా, ఈ లోకంలో మనం కొన్ని విషయాలలో జోక్యము చేసుకోవడం మనకెంతో మేలు, మనకెంతో ఘనత. నేను ఏమి చెప్పినా జరుగుతుంది, నా మాట ఎవరైనా వింటారంటే నాకున్న విలువను కూడా పోగొట్టుకుంటాను. ఈ బంధాలు ఎలా ఉంటాయంటే, దూరంగా ఉన్నప్పుడు ఎంతో గౌరవంగా అపురూపంగా చూసుకుంటారు. మనోడే లేని, మన వాళ్ళే లేని ఏదైనా సంబంధం మాట్లాడితే అప్పుడు ఆ ఉన్న విలువ కూడా, ఆ బాగా ఉన్న వాళ్ళు కూడా ఒకరి ముఖాలు ఒకరు ఎడముఖంగా పెడముఖంగా పెట్టుకొని ఆ లేనిపోని అపార్థాలు కలిగే పరిస్థితి ఉంది. అందుకే ప్రియమైన సహోదరులరా, ఈ విషయంలో ప్రభువు మనకి ఎంతో మాదిరి. మనం ఎవరికి పంచాయతీ చెప్పకూడదు, మనం ఎవరి భాగాలు పంచకూడదు. అదేదో వాళ్ళే చూసుకుంటారు. అందుకే ప్రభు మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అనెను. కొంతమంది ఫాస్టర్ని రికమెండేషన్గా అని చెప్తే వింటారని ఫాస్టర్కున్న విలువ కూడా పోగొడతారు. వాళ్ళు అంటారు, అయ్యగారు నువ్వు దీంట్లోకి ఎంటర్ కావద్దు అని వాళ్ళే ముఖాన్ని అంటారు కొంతమంది. ప్రియమైన సహోదరులరా, లోక సంబంధమైన వాటి మీద మమకారం, ధనాపేక్ష ఉన్న వాళ్ళకి దాచుకుందాం, అవసరమైతే ఒడుపుగా గుంజుకుందాం అని కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరి మాట వింటారు? లోక సంబంధమైన సంపదల మీద అపేక్ష కలిగిన వారు, కలిగిన వారు ఎవరి మాట వినరు. అందుకే ప్రభు ఈ ఉపమానం చెప్పాడు. ఈ ఉపమానాన్ని సులభ తర్జుమా బైబిల్లో పిసినారి ఉపమానం అని పెట్టారు హెడ్డింగ్. పిసినారి ఉపమానం అంటది. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. మీరు ఏ విధమైన లోపమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఈ మాటని సులభ తర్జుమాలో చూస్తే, తరువాత వాళ్ళతో జాగ్రత్త, అత్యాశలకు పోవద్దు. మనిషి జీవితం అతడు ఎంత ఎక్కువ కూడబెట్టినాడు అన్న దానిపై ఆధారపడి ఉండదు అని అన్నాడు. మీరు ఏ విధమైన లోపమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి అంటే, జాగ్రత్త, అత్యాశలకు పోవద్దు, మరీ అతిగా ఆశపడవద్దు. అత్యాశ, దురాశ, అత్యాశ, అతిగా ఆశపడకూడదు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి అని రోమాపత్రికలో మనం చూడగలం. అత్యాశ అనేది
మనిషిని నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి దూరం చేస్తుంది. అందుకే ప్రభు అన్నాడు, జాగ్రత్త, మీరు ఎటువంటి అత్యాశలకు పోవద్దు. మనిషి జీవితం అతడు ఎంత కూడబెట్టినాడు అనే దాని మీద ఆధారపడి లేదు. ఒకని కలిమి విస్తరించుట వలన వాని జీవమునకు మూలము కాదు. చాలామంది ఒక మనిషి ఎంత డబ్బులు, ఎంత ఆస్తి కూడబెట్టినాడు అనే దాని మీదనే లోక సంబంధమైన వాళ్ళు లెక్క కడతారు. అందుకే ఒక మనిషి ఎంత కూడబెట్టినాడు అనే దాని మీద ఆ మనిషి జీవితము ఆధారపడి లేదు. మరి దేని మీద ఆధారపడి ఉంది? 21వ వాక్యంలో, దేవుని ఎడల ధనవంతుడుగాక తన కొరకే సమకూర్చుకునేవాడు ఆ పిసినారులాగా నాశనమైపోతాడు. ఈ మాటని సులభ తర్జుమాలో ఇలా చూడగలం. ఐహిక సంపదలను కూడబెట్టుకొని ఆధ్యాత్మిక సంపదలను నిర్లక్ష్యము చేయకూడదు. ఐహిక సంపదలను కూడబెట్టుకొని ఆధ్యాత్మిక సంపదలను నిర్లక్ష్యము చేయకూడదు. చాలామంది అనుకుంటారు, వెండి బంగారాలు, ఆస్తులు, ఇల్లు, పొలాలు, ఉద్యోగాలు, పేరు, ప్రతిష్ట, అలాంటి వాళ్ళను వాళ్ళకేమి అంటారు. కానీ అలాంటిది కేవలం లోక సంబంధమైన సంపదలను కూడబెట్టుకోవడమే అసలైన జీవితం కాదు. ఒక మనిషి ఎంత కూడబెట్టినాడనే దాని మీద ఆ మనిషి జీవితం ఆధారపడి లేదు. కానీ మనిషి ఎంతగా తనకున్న దాంట్లో తోటి మనిషికి సహాయపడతాడో అది అసలైన జీవితం. యేసు ప్రభు ఈ లోకానికి నరునిగా వచ్చినాడు. ఆయన మనిషి కోసం ఎంతగా త్యాగం చేసినాడంటే, అనేక మందిని బాగు చేసినాడు. గుడ్డివారికి కళ్ళు ఇచ్చినాడు, కుంటివారికి నడకనిచ్చినాడు, మూగవారికి మాటనిచ్చినాడు, కుష్ఠరోగుల్ని, పక్షవాతం రోగుల్ని బాగు చేసినాడు, చనిపోయిన వారిని లేపినాడు, పాపాత్ములని పతితులుగా పవిత్రమైన జీవితం ఇచ్చినాడు. దొంగలు మార్చబడ్డారు, వ్యభిచారులు మార్చబడ్డారు, సుంకరులు మార్చబడ్డారు, ధనాపేక్ష కలిగిన వారు మార్చబడ్డారు, గర్విష్ఠులు మారిపోయినారు, అనేక రకాల అపవిత్రాత్మలు వచ్చిన వారు మారిపోయినారు. అంతేకాకుండా అనేకమైన నిత్య జీవాన్ని కలిగించే ఆధ్యాత్మిక సందేశాలు ఆయన ఇచ్చినాడు. చివరిగా తనకున్న ఒకే ఒక్క జీవితం, తన ప్రాణాన్ని సిలువలో ఆయన బలిగా ఇచ్చినాడు. లోక పాపమును మోసిన దేవగొర్రె పిల్లగా క్రీస్తు బలి అయినాడు. అంటే ఆయన మనిషి కోసం పాపము లేనివాడిగా, నేరము చేయనివాడిగా, నిర్దోషిగా, పరిశుద్ధమైన దైవ నరుడిగా తన ప్రాణాన్ని అర్పించినాడు. అంటే ఆయన నరునిగా వచ్చినందుకు మన కోసం ఆయన ఎంతగా సమర్పించుకున్నాడు. తన సంతోషం కోసం కాదు, మనందరి సంతోషం కోసం, మనందరి క్షేమం కోసం ప్రభువైన క్రీస్తు అలాగా
సజీవయాగమైనాడు. అందుకే ఈరోజు ఆయన ప్రపంచంలో ఈ భూమి ఉన్నంత వరకు అందరికీ ఆయన ఆదర్శవంతమైన పరిపూర్ణమైన వ్యక్తి. తన కొరకు ఏది కూడబెట్టుకోలేదు, సమకూర్చుకోలేదు. తనకున్నది అంతా కూడా మన కోసమే ఆయన ఖర్చు పెట్టినాడు. దేవునికి స్తోత్రం. ఐహిక సంపదలను కూడబెట్టుకొని ఆధ్యాత్మిక సంపదలను నిర్లక్ష్యము చేయకూడదు. ఆ రోజున అపోస్తలుల దగ్గరికి అనేక మంది వాళ్ళ భూములమ్మి, ఇళ్ళ స్థలాలమ్మి, వెండి బంగారాలమ్మి, విస్తారమైన ఆస్తిని, డబ్బులు వాళ్ళ పాదాల దగ్గర పెట్టారు. దేనికి? అపోస్తలులు తలా ఇంత పంచుకొని వాళ్ళు కూడబెట్టుకోవడానికి కాదు. దాన్ని వాళ్ళు ఏం చేశారంటే పేదలకి, అలాగే విశ్వాసులైన పేదలకి ముఖ్యంగా సమృద్ధిగా వారి అక్కరలకు ఖర్చు పెట్టినారు, సహాయం చేసినారు. ఈ రోజున మన దగ్గర సమృద్ధిగా ఉంటే మనకు తెలిసిన అక్కరలో ఉన్న వారికి అది ఉపయోగపడాలి. అట్లాగా మల్టిప్లై మన దగ్గర సమృద్ధి ఉంటే మనకు తెలిసిన అక్కరలో ఉన్న వారికి అది ఉపయోగపడాలి. వాళ్ళ దగ్గర సమృద్ధి ఉంటే తెలిసిన అక్కరలో ఉన్న వారికి అది ఉపయోగపడాలి. ఇలాగా ఇచ్చిపుచ్చుకుంటే, ఎవరి దగ్గర సమృద్ధి ఉంటే వాళ్ళు లేని వాళ్ళకి ఇచ్చేవారిగా ఉంటే, వాళ్ళకు తెలిసిన వాళ్ళలో సరిహద్దుల్లో ఎవరు కూడా కొరతల చేత బాధపడరు. మనం నిజంగా నిత్యమైన ఆనందాన్ని, నిజమైన శాంతిని మనం వర్ధిల్ల చేసుకోవాలంటే ఎంత ఎక్కువగా మన దగ్గర ఉన్నవి అవి ఏవైనా ఇతరులకి అవసరతలో మనం పంచిపెట్టినప్పుడు నిజంగా సంతోషం, ఆనందం, నెమ్మది, నిబ్బరం అనేది పొంగి ప్రవహిస్తుంది. అది ఎంతో ప్రవాహంలాగా ఉంటుంది. నిజమైన ఆనందానికి, నిజమైన సంతోషానికి, నిజమైన నెమ్మదికి మన ద్వారా ఒక వ్యక్తి అవసరతలో నుండి విడుదల పొందితే ఆ సంతోషం వెలకట్టలేనిది. అసలు ఆ భాగ్యం ఎవరికి వస్తుంది? ఒక వ్యక్తి అవసరతలో ఉంటే, ఇబ్బందిలో ఉంటే ఆ వ్యక్తిని ఆదుకొని భాగ్యము ఎవరికి వస్తుంది? వాళ్ళెంతో దయగల వారైతే కానీ వాళ్ళకు ఆ భాగ్యం రాదు. చాలామంది దాచుకోవటం వల్ల కనీసము వాళ్ళ అమ్మగారి తరపున, అలాగే నాన్నగారి తరపున వాళ్ళు, అమ్మ వైపు వాళ్ళు కానీ నాన్న వైపు వాళ్ళు కానీ ఇబ్బందుల్లో ఉంటే ఏమి క్షేమ కూర్చున్నట్టు కూడా బాధ లేకుండా వచ్చినట్టు కూడబెట్టుకొని అదే జీవితం అనుకుంటున్నారు వాళ్ళు. కనీసం అమ్మ వైపు వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టపడుతున్నారని తెలిసి కూడా కనికరం చూపించడం లేదు. కనీసం అన్న కొరతల్లో ఉంటే, తమ్ముడు కొరతల్లో ఉంటే, ఇబ్బంది పడుతుంటే వాళ్ళను తిడుతున్నారు, విమర్శిస్తున్నారు.
వాడు చెప్తే వినలే. వాడు అనవసరంగా ప్రయత్నాలు చేసి పోగొట్టుకుని నాకేం, వానికి బుద్ధి రావాలా, సిగ్గు రావాలని తీర్పు తీరుస్తుంటారు. కానీ వాళ్ళకి ఏమీ సహాయం చేయరు. సొంతము తోడబుట్టిన వాళ్ళు తోబుట్టులో ఇబ్బందుల్లో ఉంటే క్షేమ పుట్టినట్టు కూడా ఉండదు. అంటే వీళ్ళనేమి అప్పు చేసి వాళ్ళకి ఇవ్వమని లేదు. మీకున్నది అంటే మీరు దాచుకున్నది కనీసం మీ తోడబుట్టిన వాళ్ళకి, తోబుట్టువులకి అవసరతలోనైనా ఉపయోగపడే వాళ్ళు ఉంటే నిజంగా కనీసం వాళ్ళ రక్త సంబంధికులైన కొరత లేకుండా ఉంటారు. నిజంగా అలాగా పాలు పొందేవారు ఎప్పుడు నెమ్మదిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఇశ్రాయేలుకు బండయు మేపెడివాడు యోసేపు కదా. యోసేపు ఐగుప్తులో బాగా సంపద కలిగి ఉన్నాడు. తన కొరకే దాచిపెట్టుకున్నాడా? తన పిల్లల కోసం దాచిపెట్టుకున్నాడా? దాన్ని తన తండ్రి తరపున వాళ్ళు ఇంచుమించు 70 కుటుంబాల వాళ్ళని కరువులో నుండి పిలిపించి వాళ్ళందరికీ అన్ని సదుపాయాలు చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి ఇశ్రాయేలు 70 కుటుంబాలని పోషించినాడు, ఆదుకున్నాడు. నేను ఆ మాట చదివినప్పుడల్లా నా గుండెలో ఒక రకమైన ఒక తపన, బ్రతుకుతే మనకున్న సమృద్ధిలో ముందుగా మన రక్త సంబంధీకులను ఇబ్బంది పడే వాళ్ళని ఆదుకోవాలి. బ్రతకడం అంటే అది, నిజంగా బ్రతుకు అంటే అది. యోసేపు తన వాళ్ళని పట్టించుకోకుండా ఊరక ఉనింటే ఈరోజు యోసేపు ఒక శాపగ్రస్తునిగా, చేతగాని వాడిగా చరిత్రలో మిగిలిపోయిండేవాడు. కరువులో అల్లాడిపోతున్న తన తండ్రి కుటుంబం వాళ్ళని, ఆ 70 కుటుంబాలని ముందుండి ఆదుకున్నాడు. వాళ్ళకన్నీ సదుపాయాలు చేసినాడు. యోసేపు ఇలా చేస్తుంటే యోసేపు భార్య ఆశనతు, ఆమె కూడా యోసేపునకు పరోక్షంగా సపోర్ట్ చేసింది. ఆమె కూడా ఎంకరేజ్ చేసింది. భార్యకి, ఆ భర్తకి సాటిన సహాయంగా యోసేపును ఆమె ఎంతో ప్రోత్సహించింది. చాలామంది స్త్రీలు ఏం చేస్తారంటే, స్త్రీలు వాళ్ళ పుట్టింటి వాళ్ళకైతే ఒకవేళ ఇవ్వడానికి వాళ్ళకేం అభ్యంతరం ఉండదు, కానీ తన భర్త తరపు వాళ్ళకి ఏదైనా ఇస్తే కొంతమందికి ఇంకా రగడ గొడవ పెట్టుకుంటారు. ఇంకా భర్త మీద లేనిపోని గొడవలు తీసుకుంటారు, జగడం పెట్టుకుంటారు. పుట్టింటి వాళ్ళకైతే సాయం చేయడానికి స్త్రీలకు ఏమి ఇబ్బంది ఉండదు, కానీ భర్త వాళ్ళ తండ్రి తరపున వాళ్ళు అన్నదమ్ములకు ఏదైనా ఇస్తే ఆ భార్య ఒప్పుకోదు. ఎంత పక్షపాతం అండి! నీలాగా వాళ్ళకి పుట్టిల్లు ఉంది కదా, అన్నదమ్ములు ఉన్నారు కదా మీ భర్తకు, నీకులాగా. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. కానీ యోసేపు భార్య ఆశనతో అలాంటి వ్యక్తి కాదు. ఆమె ముందుండి ఎంతో సపోర్టుగా ఉండి, ఒక పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అనేది అనాది కాలం నుండి ఒక సూక్తి. యోసేపు అలాగా
చరిత్రలో ఒక ఘనమైన వ్యక్తిగా, ఒక గొప్పవాడిగా నిలిచిపోవడానికి ఆశనతో పాత్ర ఎంతో ఉంది. భార్య సపోర్ట్ లేకపోతే మేలు చేయాలని ఉన్నా కూడా ఇంకా ఎందుకు ఆమెతో రోజు ఇంట్లో గొడవ, వద్దులే అని ఇంకా వాళ్ళు చేయాలనుకున్నా కూడా వాళ్ళు మౌనంగా ఉంటారు, లోపల బాధపడతారు. అయ్యో మా వాళ్ళకి నేనేం చేయలేకపోయానే, మా అన్నదమ్ములు ఇబ్బంది పడుతున్నా కూడా నేనేం చేయలేకపోతున్నానని లోపల కుమిలిపోతారు. కొంతమంది ప్రియమైన సహోదరులరా, కనీసము ఒక ఆమె ఉంది. ఆమె తన భర్త తరపు తోబుట్టువులకి ఎటువంటి సహాయం చేసినా కూడా ఆమెకు విపరీతమైన కోపం వస్తుంది. ఆడబిడ్డలకి ఇవ్వడానికి కొంతమంది స్త్రీలకి అదో రకమైన అసూయ. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆశనతో అలాంటి వ్యక్తి కాదు. ఆమె గురించి మనకు బైబిల్లో పెద్దగా కనబడదు, కానీ ఆమె సపోర్టింగ్ ఎంతో ఉంది. యేసేపు వెనకాల ఉండి ఆమె ఎంతో సపోర్ట్ చేసింది, ముందుకు నడిపించింది. ప్రియమైన సహోదరులరా, అందుకే ఐహిక సంపదలను కూడబెట్టుకొని ఆధ్యాత్మిక సంపదలని నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకా డబ్బు పిచ్చి ఉన్న వాళ్ళకి ఎవరు వింటారు వాళ్ళ మాట? డబ్బు ఇచ్చిన వాళ్ళకి ఎవరు చెప్పినా వినరు. చెప్పిన వాళ్ళే చెడ్డైపోతారు. ధనాపేక్ష లేని వాళ్ళకి ఎవరైనా చెప్పినా వింటారు. కానీ లోక సంబంధమైన సంపదలే స్థిరం అనుకునే వాళ్ళకి ఎవరు చెప్పినా వినరు. వాళ్ళు చెప్పిన వాళ్ళను కూడా వాళ్ళు శత్రువులుగా చూస్తారు. అందుకే ప్రభు అన్నాడు, నన్ను ఎవరు స్వామి నియమించారు? నేనేమన్నా మీకు తీర్పరినా, లేక మీకు పంచిపెట్టేవాడినా? నా పనేంటి? గుడ్డివారికి కళ్ళు ఇవ్వడం, కుంటివారికి నడకనివ్వడం, చనిపోయిన వారిని లేపడం, కుష్ఠరోగులను బాగు చేయడం, సకల మానవాళి మీద ఉన్న శాపాలని తొలగించడం, చివరిగా నా ప్రాణాన్ని సజీవ యాగంగా మీకు అప్పగించడం, మీకోసం, మీ పాపాల కోసం. ఇది నా డ్యూటీ. అంతేగాని మీకు మాగాలు పంచిపెట్టుకుంటా, మీ పిల్లకి అబ్బాయిని చూసుకుంటా, మీ అబ్బాయికి పిల్లని చూసుకుంటా, మీకు పెళ్లి చేసుకుంటా, ఇది నేను మాట్లాడితే, ఇది నేను పెళ్ళికి పెద్దగా ఉంటే రేపు మీరే నన్ను అంటారు. ప్రియమైన సహోదరులరా, ఇప్పుడు నాకు యేసు ప్రభు పెళ్ళి మాట్లాడాడు, పెళ్ళి ఆయనే నాకు ఊరి పేరు చెప్పాడు. అలాగని ఎన్నో రకాల ఒడిదుడుకులు వచ్చి ఉంటాయి. అలాగని యేసు ప్రభుని అంటామా? ప్రభువా నువ్వే చెప్పినావని అలా అనొచ్చునా? అలా అనకూడదు. అది మన అసమర్థత, మన చేతగానితనమే. కానీ బాగుంటారని కదా చేసేది, మాట్లాడేది. కనుక చేసిన వాళ్ళ మీద ఆయాసపడకూడదు, వాళ్ళని అపార్థం చేసుకోకూడదు. నేను నిజంగా ఇన్ని సంవత్సరాలలో, ఈ 18 ఏళ్లలో ప్రభువుని ఎప్పుడు నేను అపార్థం చేసుకోలేదు. ఎప్పుడైనా ఏదో నేనే తక్కువ ఏం కాదు, ఇది నాకు తగినది, ఈ సమస్య నాదే పొరపాటు ఉంటుంది, నాదే లోపం ఉంటుంది. ప్రభువా నువ్వు మంచివాడవయ్యా, మీకు స్తోత్రం అంటారు.
ప్రియమైన సహోదరులు, నాబోటి వాళ్ళకి ఆయన పెళ్లి చేసిన ఆయనకేం మాట రాదు. చాలామంది పాస్టర్లు పెళ్ళిళ్ళు చేసి అనేక మంది వాళ్ళ మీదికి లేనిపోని మాటలు వస్తున్నాయి. అందుకే కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. తగుదునమ్మా అని తల దూర్చకూడదు. అందుకే ప్రభు తల దూర్చలేదు. అయినా మీకు కూడబెట్టుకోవడం ఎంతసేపు కూడబెట్టుకోవడమేనా? మీరు కూడబెట్టుకునే దాని మీద మీ జీవితం ఆధారపడి లేదు. అత్యాశలకు పోవద్దు. వివాహం చేసిన వాళ్ళకి భార్యాభర్తలకు ఎందుకు గొడవలు వస్తాయంటే అత్యాశలకు పోతారు. నేను టీచర్ని చేసుకుందాం అనుకున్నా, గవర్నమెంట్ జాబు ఉన్న వ్యక్తిని చేసుకుందాం అనుకున్నా, సాఫ్ట్వేర్ చేసుకుందాం అనుకున్నా అంటారు. అది అత్యాశ కదా. వివాహం చేసుకున్న తర్వాత అవన్నీ ఆలోచనలు ఏంటివి? దరిద్రపు ఆలోచనలు. అందుకే ఈ కాలంలో, అంత్యకాలంలో పెళ్ళిళ్ళు చేయడం కూడా పెద్ద పొరపాటే. అందుకే ప్రియమైన సహోదరులారా, చాలా జాగ్రత్త. చాలామంది చెప్తుంటారు, దండం స్వామి మీ పెళ్ళిళ్ళకి మీకు దండం. ఏదన్నా ప్రార్థన సువార్త సభ ఉంటే చెప్పండి. మీ వీధిలో సువార్త పెట్టాలంటే, సభ పెట్టాలంటే చెప్పండి. దేవుని రాజ్యాన్ని ప్రకటిద్దాం. కానీ మా పిల్లోడికి పాపం చూడు, మా పిల్లకి అబ్బాయిని చూడంటే అందుకోసమా ప్రభు మా పిలిపించింది? పెళ్ళిళ్ళు చేసుకుంటా, పెళ్ళిళ్ళు మాట్లాడుకుంటా, నేను పెళ్ళిళ్ళ పేరయ్యా పాస్టర్ అయ్య అంటే? చాలామంది అలాగా వాడుకుంటున్నారు. పెళ్ళిళ్ళ పేరయ్య కాదు పాస్టర్ అయ్య అంటే. ప్రియమైన సహోదరులారా, అనవసరమైన విషయాలలో తగుదునమ్మా అని తలదూరిస్తే తలపోటుగా తయారైపోతారు. ప్రభు చూడు ఎంత సమయోచితంగా ఆయన తప్పించుకున్నాడు. అంతేకాకుండా అక్కడ ఆయన ఒక ఉపమానాన్ని చెప్పాడు. దీన్ని పిచ్చినారి ఉపమానం అని సులభ తర్జుమాలో చెప్పారు. వివరాల్లోకి వెళ్తే లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనం నుండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని, నేనేలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుని, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడుగాక తన కొరకి సమకూర్చుకున్నవాడు అలాగునని ఉండునని చెప్పెను. అంటే కేవలం ఐహిక సంపదలని కూడబెట్టుకొని ఆధ్యాత్మిక సంపదలు నిర్లక్ష్యం చేసిన వాని గతి ఇదిగో ఈ పిచ్చినారి వలె ఉంటుంది. దీంట్లో నా 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 ఐ ఐ ఐ ఐ ఐ అనేది డై కావాల. నేను అని చచ్చిపోవాలి. నేను కాను క్రీస్తే. అంత సమృద్ధిగా పంట పండింది. అంత సమృద్ధిగా అంటే ఎకరాకి ఒక 100 బస్తాలు వడ్లు పండినాయనుకోండి, ఎంత భారీగా పంట. 50 ఎకరాలు వేసాడు, విస్తారమైన ధాన్యం. కానీ తనకేమన్నా పురుగువాని మీద ఆలోచన ఉందా? ఏమీ లేదు.
నేను, నా కొట్లు, నా ధాన్యము నేను ఇలాగ చేస్తా, నా ఆస్తి, నా ప్రాణము, తిను, త్రాగు, సుఖించు, సంతోషించు. అంటే నీ ప్రాణం మీద ఏమైనా గ్యారెంటీ ఉందా, అగ్రిమెంట్ ఉందా? బాగా పంట పండింది, ఎకరాకి 100 మూటలైనాయి బస్తాలు ధాన్యము, అంటే ఇంచుమించు 16 పుట్లైనాయి ఎకరాకి, విస్తారమైన ధాన్యం. కానీ అంత సమృద్ధిలో కనీసం పొరుగువాడి మీద ఇతనికి ఆలోచన ఏమైనా ఉందా? ఆ బీద లాజరు ఆ ధనవంతుని ఇంటి ముందర గేటు దగ్గర ఆకలితో చచ్చిపోతుంటే కనీసం ఒక్క పూటైనా, కనీసం కింద పడిన రొట్టె ముక్కలైనా ఇచ్చినాడా? అతను లోకరీతిగా ధనవంతుడే కానీ ఆధ్యాత్మికంగా భయంకరమైన దరిద్రుడు. అందుకే సచ్చి పాతాళంలో కళ్ళు తెరిచినాడు. కళ్ళు తెరిచిన వెంటనే మంటలు 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 మంటలని అల్లాడిపోతున్నాడు. లాజరు కూడా చచ్చిపోయినాడు. కళ్ళు తెరిచి పరదేశులో అబ్రహాము రొమ్మున చల్లగా నెమ్మదిగా ఉన్నాడు. అతనేమో ధనవంతుడు, తన బ్రతుకు కాలం అంతా భోగాలు అనుభవించినాడు. లాజరేమో కష్టాలు అనుభవించినాడు. ఇద్దరిది ప్రాణం పోయింది. భూమి మీద భోగం అనుభవించినోడేమో విపరీతమైన మంటలని గుండెలు బాదుకుంటున్నాడు. భూమి మీద ఉన్నప్పుడు బాధ అనుభవించిన వ్యక్తి అక్కడ చల్లగా ఉన్నాడు. ఏం బాధ లేదు, ఏమీ ఆకలి లేదు, ఏమీ రోగం లేదు. ఇక్కడ చూస్తే ఒళ్ళంతా కురుపులు, కుక్కలు నాకుతుండే లాజరు శరీరాన్ని. కానీ అబ్రహాము రొమ్మున చూస్తే లాజరుకి ఎటువంటి గాయాలు లేవు, కురుపులు లేవు. ఆరోగ్యవంతునిగా మెలమెల మెరిసిపోతుంది ముఖం, కలకల అంటుంది. కానీ ధనవంతుని ముఖము మలమల మాడిపోతుంది, శరీరము కాలిపోతుంది. చూశారా తేడా? అందుకే ప్రియమైన సహోదరులరా, ఈ ఎంత పిచ్చినాడో చూడండి. ఈ మనిషి అంత సమృద్ధిగా ఎకరాకు 16 పుట్లు పండితే కనీసం పొరుగువాని గురించి ఆలోచన చేసినాడా? 16 పుట్లలో నువ్వు 10 పుట్లు తిను, కనీసం 6 పుట్లు పొరుగువాడికి ఇద్దామన్న ఆలోచన రాలేదు. పోనీ కనీసం 15 పుట్లు తిను, ఒక్క పుట్టైనా పొరుగువానికి ఇద్దామన్న ఆలోచన లేదు. ఇలాంటి వాళ్ళకు ఎన్ని పండితే ఏమి లాభం? అసలు అతను ఎంతకాలం బ్రతుకుతాడు? కానీ అది తెలియదు. నా ప్రాణమా, ఫుల్ ఎంజాయ్ చేయి, సుఖించు, తాగు, త్రిను, నీదే ఎంజాయ్ లైఫ్ అనుకుంటున్నాడు. కానీ ఒరే పిచ్చోడా, వెర్రివాడా, ఈరోజు రాత్రి నీ ప్రాణం పోతే నీ ఆలోచనలన్నీ కూడా ఏమైపోతాయి? నీవు సమకూర్చిన నీ ధాన్యం ఏమైపోతుంది? క్షణాలలో తెల్లవారేసరికి చాలామందిని చూశారా, నిద్రపోయినట్టే తెల్లవారేసరికి వాళ్ళ ప్రాణాలు గాల్లో తేలిపోతాయి. పొద్దున్న లేచి చూస్తే ఆ మనిషి ప్రాణంతో లేలేడు, చచ్చిపోయి ఉంటాడు మంచంలోనే. అందుకే మనం దేవుని యెడల ధనవంతులుగా ఉండాలి. అలా కాకుండా తమ కొరకే సమకూర్చుకునేవారు తిరుగు లేకుండా హఠాత్తుగా
నాశనమైపోతారు. వాళ్ళు ఎంతకాలం ఉన్నా ఎవరికి మేలుండదు. ఐహిక సంపదలను కూడబెట్టుకొని ఆధ్యాత్మిక సంపదల నిర్లక్ష్యము చేస్తే అలాంటి వారి గతి అలాగే ఉంటుంది. మనకున్న సమృద్ధిలో, మనకున్న దాంట్లో ఇతరులకు ఇవ్వడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. లోకం మనల్ని ధనవంతులు అనుకోకూడదు, కానీ దేవుని ఎడల మనం ధనవంతులముగా ఉండాలి. ఎందుకంటే లోకం నశించిపోతుంది, కానీ దేవుడు ఎప్పుడు ఉంటాడు, నిత్యము ఉంటాడు. ఆయన బీదలను కనికరించువాడు, యెహోవాకు అప్పిచ్చువాడు. అట్టివానికి ఆయన ప్రతిఫలంగా గొప్ప మేలు చేస్తాడు. బీదవాణ్ణి తృణీకరించువాడు సృష్టికర్తను నిందించువాడని ఉంది. కనుక ప్రియమైన సహోదరులారా, ప్రభుని తెలుసుకున్న మనమైన మన సరిహద్దుల్లో ఉన్న వారికి కొంతైనా వాళ్ళ అవసరతలో మనం ఉపయోగపడితే కొంతవరకైనా మనము ప్రజలకి మేలు చేయొచ్చు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. అందరికీ వందనాలమ్మ. ప్రార్థన చేయండి.